You put many things first, but when you put God first, you will see miracles. దేవుడికి మీరిచ్చే ప్రాముఖ్యత, దేవుడికి మీరిచ్చే ఆ విధమైనటువంటి శ్రద్ధ, దేవుడికి మీరిచ్చే ఆ విలువైనటువంటి ఇంపార్టెన్స్, that means, that resembles that you are loving God too much. మీరు దేవుణ్ణి గొప్పగా ఘనంగా ప్రేమిస్తున్నారని అర్థం. ఎండ్ టైం, మనం అంత్య దినాల్లో ఉన్నాం. బీయింగ్ ఏ క్రిస్టియన్, బీయింగ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మీరు చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. చాలా జాగ్రత్తగా you need to balance and you need to maintain both spiritual and physical and family life. Prayers, supplications and job, studies, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ప్యారలల్గా మీరు అన్నిటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. 5 minutes prayer doesn't work. 10 minutes prayer doesn't work. నిన్ను పరీక్షించడానికి దేవుడు అప్పుడప్పుడు నిన్ను ఉద్యోగం నుంచి తీసివేయచ్చు, ఆ పరిస్థితి నుంచి దేవుడు బయటికి తీసివేయచ్చు. బట్ డోంట్ లీవ్ హిజ్ హ్యాండ్. దేవుడి యొక్క హస్తమును విడిచిపెట్టకండి, దేవుని యొక్క చేతిని విడిచిపెట్టకండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా స్టే విత్ గాడ్, బీ విత్ గాడ్. He is the only Savior in this world. He is the only Savior in this world. We give you glory, Father. We praise your name. We lift up your name. We magnify your name. Touch your people. Heal their lives. We give you glory, Master. ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఎంతమందికి ఉద్యోగం కావాలో, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ జాబ్స్ ఇన్ యువర్ లైఫ్? హౌ మెనీ వాంట్ టు ఎర్న్ ద మనీ? డబ్బులు సంపాదించాలి, ఉద్యోగం కావాలి అన్నవాళ్ళు మీరు మీ కూడా ఇస్తాం పైకెత్తండి. ఐ వాంట్ ఎ ప్రాపర్ ఇన్కమ్. ఐ యామ్ జాబ్లెస్. ఐ యామ్ not having money. Yeah, you want jobs? Wow, you want jobs? Okay, దించండి. A woman called me few days back. ఒక స్త్రీ నాకు కాల్ చేసి, అయ్యా నా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అంటే, ఏమైంది మీ ఉద్యోగం అని అడిగాను. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది అని. ఓకే, గ్రేట్. సో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ హర్. నేను ఆమెకు ప్రార్థన చేయడం ప్రారంభించాను. సడన్లీ ఐ స్టాప్డ్ ప్రేయింగ్ ఫర్ హర్. నేను ఆమె కోసం ప్రార్థన చేయడము ఆపేసాను. మధ్యలో ఆపేసి హోలీ స్పిరిట్ ఒక ప్రశ్న అడగమన్నాడు ఆమెని. ప్రేయర్ మధ్యలో ఆపేసి ఒక ప్రశ్న ఆమెను అడుగుతున్నాను. ఏమ్మా, నీకు ఉద్యోగము ఎన్ని గంటలు నువ్వు చేసేదానివి ఇంతకు ముందు అని అడిగాను. అయ్యా నేను నా జాబు ఒక 9 గంటలు నా జాబ్ ఉంటుంది, లేదా 8 hours నా జాబు. వావ్, 8 hours ఒకే ఏరియాలో కూర్చొని, ఒకే స్థలంలో కూర్చొని నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. వండర్ఫుల్. జర్నీ ఎంతసేపు? 1 hour. వచ్చేటప్పుడు 1 hour. మొత్తం ప్యాకేజ్ ఎంత? గాడ్ లవ్స్ ఎ ప్రేయర్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేయకుండా నా దగ్గరకు వచ్చి నాకు ఉద్యోగం కావాలని అడిగితే దేవుడు నా ప్రార్థన కూడా ఎండు. అరే నువ్వు కొన్ని రోజులు గమ్ముగుండ్రా అంటాడు. యు షట్ యువర్ మౌత్ మ్యాన్ ఫర్ సమ్ టైమ్. లెట్ దెమ్ వాంట్. ఇప్పుడు ఒక చిన్న పిల్లలకి ఒక పెన్సిల్ బాక్స్ కావాలి, ఒక డ్రెస్ కావాలి, వాళ్ళకి చాలా నీడ్ ఉంది. అది వాళ్ళు పొద్దున అడుగుతారు, మధ్యాహ్నం అడుగుతారు, సాయంకాలం అడుగుతారు, రాత్రి అడుగుతారు, నువ్వు ఇచ్చేదాకా అడుగుతారు.
బట్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ లైక్ దట్. ఒక చిన్న పిల్లలకున్న కామన్ సెన్స్ మనకు ఉండట్లేదు. అండ్ ఐ టోల్డ్ హర్, స్టార్ట్ ప్రేయింగ్. నీకు ఉద్యోగం పోయింది, నీకు వ్యాపారం పోయింది, నీ జీవితంలో నువ్వు గంటలు హవర్స్ టుగెదర్ బయట గడపాలని ప్లాన్ చేస్తున్నావు. నీ ఆత్మ బలహీనపడినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగవు. నీ ఆత్మ బలహీనపడినప్పుడు దేవుడిచ్చేవి నువ్వు పొందుకోలేవు, చేతులు వణుకుతాయి. అండ్ వెన్ యూ విల్ బి స్ట్రాంగ్ వెన్ యూ ప్రే. మర్యాదగా ప్రార్థన చేయండి, మర్యాదగా. నేను తోలు తీసేదాకా తెచ్చుకోకండి. యు ఆర్ నాట్ ప్రేయింగ్, యు ఆర్ వేస్టింగ్ టైం. ఒక్కసారి సమయం పోతే మళ్ళీ రాదు. నీ ఉద్యోగం పోవడానికి నేను కారణమా? కాదు. నీకు ప్రెగ్నెన్సీ పోవడం నేను కారణమా? కాదు. నీ జీవితంలో ఇన్ని అనర్థాలు నేను నో, ఐఎమ్ నాట్ ద రీజన్. బట్ యు ఆర్ కమింగ్ మీ అండ్ ఆస్కింగ్ మీ. పోయి దేవుడికి చెప్పు నాకు ఉద్యోగం ఇవ్వమని, పోయి దేవుడికి చెప్పు నాకు గర్భఫలం తెరవమని. యు నో వన్ థింగ్, అసలు ఏలీ ప్రేయర్ చేయలే హన్నాకి. అండ్ షీస్ బీన్ క్రయింగ్ అండ్ క్రయింగ్ అండ్ క్రయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఏలీ కూర్చొని, హన్నా కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఏమ్మా తాగినావా, ఎందుకు అట్ట ఏడుస్తున్నావు అని ఆయన అంటున్నప్పుడు, లేదయ్యా నాకు చాలా సంవత్సరాల నుంచి గర్భఫలము బిడ్డలు లేరు, అందుకే నా వేదన, నా ఆర్తనాదాలు దేవుడు ముందు ధారపోస్తున్నానంటే ఆ సేవకుడు కదిలి సెకండ్లో ఒక మాట నేసాడు, పో నెక్స్ట్ ఇయర్ కల్లా పిల్లలు పుడతారు పో అన్నాడు. ఐ నీడ్ టు సీ యువర్ ఫెయిత్, ఐ నీడ్ టు సీ యువర్ ప్రేయర్ లైఫ్. నేనేమి నీ జీవితం మీద గంటలు పాడపడలే, స్వస్థపడతావు పో. ఒక్క మాట చెప్తాను, నేను మీరు కూరంతా వండుకోండి, నేను లాస్ట్లో వచ్చి చిన్న టాటా సాట్లు చెట్టేస్తా, కూర అయిపోద్ది. ఎప్పుడు ఉద్యోగం పోయింది, బిజినెస్ పోయింది, వ్యాపారం పోయింది, పో నీ రహస్య గదులకి లోపలికి వెళ్ళి తలుపేసుకో. గంటలు ఉద్యోగంలో ఎన్ని గంటలు నువ్వు రోడ్డు మీద నిలబడుకొని పని చేసేవో అన్ని గంటలు రూమ్లో నిలబడుకొని బయటికి రాబాక. చేసి చూడు ఒకసారి ఎట్టుంటుందో. డూ దట్. వీఆర్ నాట్ డూయింగ్. దేవుడు బిజినెస్ సీకిపోతే దేవుడిని బ్లేమ్ చేస్తున్నాం, దేవుడు ఉద్యోగం ఇస్తే దేవుడు. నేను ఎంత, నువ్వు ఎన్నిసార్లు అడగాలి దేవుణ్ణి? ఒక్కసారి ఇది చాలు. నువ్వు కరెక్ట్గా లోపలికి పోయి రూమ్లో పోయి బయటికి రా, నీ కాళ్ళ ముందు ఉంటాయి అన్నీ. దేవుడు ప్రార్థన చెయ్యని వాడి మొర వినడు. ఏం పాస్టర్ గారిది వెరైటీగా ఉంది. ప్రార్థన చెయ్యని వాడి మొర, అసలు మొరే లేదు అక్కడ. నీకేం కావాలో నువ్వు చెప్తే నాకు ఎట్ట తెలుస్తుంది? నీకేం కావాలో నాకు చెప్పకపోతే ఎట్ట తెలుస్తుంది నాకు? అంటే ఇంకోటి, నీకు నీడు ఎక్కువ ఉంటేనే నువ్వు ఎక్కువసార్లు అడుగుతావు. కొందరికి చెడ్డ మొహమాటం ఉంటుంది, అబ్బా భయంకరమైన మొహమాటం. అరే చెప్పచ్చు కదా ఏమైనా కావాలంటే అంటారు. I think here many people are not praying. I know that many people are wasting your time. చేతులు ఎత్తరా. ఇప్పుడు ఉద్యోగం కావాలని, ఉద్యోగం ఎన్ని గంటలు కూర్చోవాలి? 9 గంటలు కూర్చోవాలి. పోయి 9 గంటల ప్రార్థన, అయ్యో మా వల్ల కాదు బ్రదర్. ఉద్యోగం చేస్తావా సిగ్గు లేకుండా? వాడి దగ్గర తిట్టుకుంటావా, కొడుచుకుంటావా? బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. అది వాడు ఎన్ని తిట్టినా నాకు డబ్బులు ఇస్తున్నాడు. ఓరే నాయన, డబ్బులు కన్నా నీకు యేసు ప్రభు జీవాన్ని ఇచ్చాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. దాని సంగతి ఏంది మరి దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని వేడెవడో తిడతా ఉంటే నువ్వు ఎలా పడుతున్నావు సిగ్గు లేకుండా? మనకు అలవాటు అయిపోయింది తుడుచుకోవడం. ఒక్కసారి ఆలోచించండి నిరుద్యోగులారా, ఒక్కసారి ఆలోచించండి వ్యాపారం లేని వారలారా, ఒక్కసారి ఆలోచించండి గర్భఫలం లేని వారలారా, ఒక్కసారి ఆలోచించండి ఆశీర్వాదం లేని వారలారా. వై దిస్ థింగ్స్ ఆర్ నాట్ కమింగ్ టు మీ? అడుగుతున్నావు ఏదో 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, మహాటి ముష్టి గంట ఉంటావు అంతే. నువ్వు దాని మించి ఎక్కువ ఉంటావా? నో. నీ జీవితంలో అసాధారణమైనవి జరగాలంటే నువ్వు అసాధారణమైన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. సో బిఫోర్ యూ ఆస్క్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫర్ ప్రేయర్ ఫర్ హీలింగ్, గాడ్ విల్ చెక్ యువర్ ప్రేయర్ లైన్. నీ మీటర్ని చెక్ చేస్తాడు దేవుడు. ఇఫ్ యూ స్టాప్డ్ ప్రేయింగ్ అండ్ టుడే ఈస్ ద డే టు స్టార్ట్ ప్రేయింగ్. ఆమేన్. ఈరోజే నువ్వు ఎక్కువ అదే నువ్వు కాలేజీలో గంటలు ఉంటున్నావు, స్కూల్లో గంటలు ఉంటున్నావు, ఆఫీసులో గంటలు ఉంటున్నావు, అన్ని అవర్స్ ప్యాకేజే. నిమిషాల మీద ఏమి కాలేజీలకు వెళ్ళి బయటికి రారు మీరు. గంటలు ఉంటారు, 9-10 అవర్స్. ఒక్క గంట నేను కూడా 9 అవర్స్ పెడతా చర్చు.
చూద్దాం ఏం చేస్తారు. దెర్ ఈజ్ అ టైమ్. ఆ సమయంలోనే మీరు కష్టపడాలా. చాలామంది ఉన్నారు సంఘంలో నిరుద్యోగులు, జాగ్రత్త. దట్స్ అ పావర్టీ, దట్స్ ద ప్రేయర్లెస్నెస్. అదేంటది? ప్రార్థన లేనితనం. నేను ఒకటే ఎంత, మీ మంచితనాలు పనికిరావండి. నేను చీమకు కూడా హాని చేయను, నేను బెల్లానికి కూడా హాని చేయను, నేను ఎవరిని ఈ ఉద్యోగాలు ఇవి మీకు. ప్రార్థన జీవితం. ఆమేన్. యువర్ prayer life will give you more results. Amen. Tell your flesh that I am praying. Amen. ఇప్పుడు ఎవరు పలికారు తెలుసా? మీ ఆత్మ పలికింది మీ శరీరం మీద. ఆమేన్. ఇప్పుడు దాకా మీ శరీరం పరిపాలిస్తుంది. శరీరం ఏ రోజు చెప్పదు ప్రార్థన చేయమని. నీలో ఉన్న ఆత్మ చెప్తుంది. ఎందుకంటే ఆత్మ ఎండిపోతుంది కదా. ఆత్మ ఎండిపోతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటే బాగున్నా అని తలంపు వస్తుంది తెలుసా? అది నీ లోపల ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి మాట. తిను అంటారు చూసావా? నీ శరీరం మాట అది. ఆకలేస్తుంది అంటే ఎవరు మాట అది? ఎరా శరీరం మాట. తలనొప్పి వస్తుంది అంటే ఎవరు మాట? శరీరం మాట. నీ లోపల ఆత్మ కూడా మాట్లాడుతుంది, దాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద స్పిరిట్. అందుకనే ప్రభు అంటాడు, ఎన్నోసార్లు ఆయన కిందకు వచ్చి అమ్మా ప్రార్థనలో ఉండండి రా అంటాడు. అలాగే అయ్యారా, మళ్ళీ పైకి వెళ్ళాడు. 1 గంట 2-3 గంటలు ప్రార్థన చేసుకొచ్చాడు. మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? నిద్రపోతున్నారు. రే నాన్న ప్రేయర్ చేసుకోండి రా అన్నాడు. మళ్ళా అన్నారు, వెళ్ళిపోయారు. when I'm telling to pray. ఎంతసేపు చేయమంటారు అయ్యగారు? నో, నేను వచ్చేదాకా చేయండి. ఆమేన్. అందుకే ప్రభు ఒకటి అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఎందుకు నువ్వు బలహీన పడుతున్నావు నీ శరీరంలో? ఎందుకు శరీరాన్ని అలసట తెప్పించుకుంటున్నావు? నువ్వు అలిసిపోయే రీతిగా ఎందుకుంటున్నావు? అసలు నీ శరీరాన్ని ఎందుకు అలసట చేస్తున్నావు? పనులకు పోయి, ఉద్యోగాలకు పోయి, చదువుకొని, ఆడుకొని మీ శరీరాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీ శరీరము అలిసిపోయిందా? ఐఎమ్ టెలింగ్ యూ కాంట్ ప్రే. లోపల ఉంటుంది, ప్రార్థన చేసుకుంటే బాగున్ను ప్రభా, ఈరోజు నువ్వు మార్నింగ్ నన్ను ముట్టేవు తండ్రి, వేకూర్చోను ప్రార్థనలో, సాయంకాలం తీస్తాను ప్రభా ప్రేయర్ అనుకుంటావు. ఈ చెయ్యి నొప్పి, ఈ కాలు నొప్పి, డొక్క నొప్పి, వెనక ఈపు నొప్పి, కడుపు నొప్పి, తల నొప్పి, ముక్కు నొప్పి, అన్ని నొప్పులు ఒకటే వస్తాయి. క్షమించు ప్రభా, చాలా టైర్డ్ అయిపోయాను, నన్ను క్షమిస్తావు, నాకు తెలుసు నీ గురించి మంచోడు నువ్వు, ఉంటానా అనుకుంటాను. లేపు నిద్ర అంతే. అట్లా ఎన్ని వందల వేల సార్లు దొంగల్లాగా చేసి ఉంటాం మనం. నేను ఒకటే నేర్చుకున్నాను, ప్రభు నాకు ఒకటే నేర్పించాడు. నా కుమారుడు ఎప్పుడైతే నువ్వు అలసిపోతావో అప్పుడే ప్రార్థన చేయి అన్నాడు. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ లెర్నింగ్ థింగ్స్. ఎప్పుడు నేను అలిసిపోతానో అప్పుడే నా స్పిరిట్ చెప్తుంది, రే అలిసిపోయావు కదా, ప్రార్థన స్టార్ట్ చేయంటది. అమ్మ ఓకే, వెరీ సింపుల్, జెండు ఫస్ట్ కోట్ లేబో మోకాళ్ళు అంతే. మీరెప్పుడు చేస్తారు? ట్రై టు లెర్న్. పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోమంటాడు పౌలు. ఏంటి నాయన, ఆయన చూసి నేర్చుకోవాలండి ఇప్పుడు మనం, సచ్చినట్టు ఆయన చూసి నేర్చుకోవాలి మనం ఇప్పుడు. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు అలసిపోతావో, ఎప్పుడైతే నువ్వు బలహీనపడతావో, ఎప్పుడైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నావో, ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావో, ఎప్పుడైతే శోధింపబడుతున్నావో, కమ్ ఆన్, స్టార్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. స్టార్ట్. బాగా కాళ్ళు నొప్పులు అయ్యారు, బాగా మోకాలు నొప్పులు అయ్యారు. కానీ ఎవడు అలసిపోమన్నాడు? నేను బయటికి పోయి ఓల్డ్ ఇరుచుకునేలాగా ఇంక 2-10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా, 6 to 7 ఓటీ చేస్తారు. ఇంక చెయ్యి, అప్పుడు 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు పెట్రోల్ సరిపోయా. నువ్వేమైనా ఆఫరింగ్ ఇస్తావా? ఏమీవు. నీ వల్ల దమ్మిడికి ఆదాయం లేదు, నీ వల్ల నీకే నువ్వు ఇంకా అలిసిపోవడానికి ట్రై చేస్తున్నావు. కానీ ఇంకా ఎనర్జీ లెవెల్స్ స్టోర్ చేసుకుందామని నువ్వు ప్లాన్ చేయట్లే. సేవ్ యువర్ ఎనర్జీ.
ఎక్కువ నీ శరీరాన్ని కష్టపడు. ఇంటికి వచ్చి మళ్ళీ నీవు ప్రార్థన చేసుకోవడానికి ఆ బలము ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ చాలామంది గొడ్డు చాకరీ చేస్తున్నారు. వేరే లెవెల్, అసలు ఎట్లంటే ఒళ్ళు ఇరిచేస్తారు, నలిగిపోతారు. చాలామంది ఓవర్లోడ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది. యూ విల్ బి డ్రైన్డ్ అప్. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటికి వచ్చి స్నానం చేసి తిని తొంగుంటారు అంతే. జాగ్రత్త. బీ అవేర్ ఆఫ్ యువర్ ఫోన్స్. ఫోన్లకు దూరం అయిపోండి, బైబిల్కి దగ్గర అవ్వండి. ఎంత అలిసిపోయినా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి, 11 నిమిషంలో నువ్వు యాక్టివేట్ అయిపోతావు. ఆమెన్. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ అపాన్ యూ. ఆమెన్. హల్లెలూయా. మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రేయర్ చేయకండి. ప్రభు అమ్మ గురించి ప్రార్థన చేస్తాను, నాన్న గురించి చెల్లాయి గురించి ప్రార్థన చేస్తాను, తమ్ముడు గురించి. నో 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 నో. వాక్యం సెలవిస్తుంది, అంత్య దినములన మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తా అన్నావు. ఈరోజు రాత్రికి నా మీద నీ ఆత్మను కుమ్మరించు ప్రభు అని చెప్పండి. సెకండ్లో దేవుని ఆత్మ ఎందుకు రాబోతే అప్పుడు అడగండి. సెకండ్లో నీ మీదకి దేవుని ఆత్మ వచ్చేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ అండ్ హోల్డ్ యూ అండ్ యూ విల్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ అవర్స్ టుగెదర్. ఆమెన్. ఇక్కడ సంఘములో ఉన్న స్త్రీలైనా పురుషులైనా, మీకు ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, బిజినెస్ లేదా, ప్రార్థన చేయండి 8-9 గంటలు. ఆమేన్. ఉద్యోగం లేకపోతే, వ్యాపారం లేకపోతే రూములోకి పోయి మోకాళ్ళం కూడా 9 గంటలు. నీ ఒళ్ళు అలిసిపోవడానికి నువ్వు కష్టపడుతున్నావు, కానీ ప్రార్థన వెరీ సింప్లెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. వాట్? ప్రేయర్. స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. మీకు టైం కుదరట్లే, మీకు ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. వాళ్ళని కలవడం, వీళ్ళని కలవడం, వారితో మీటింగ్, వీళ్ళతో మీటింగ్, అక్కడ ఇక్కడ బంధువులు, స్నేహితులు, శత్రువులు, మిత్రులు అందరినీ కలిసి అసలు ఒక్క నెలలో ఉద్యోగం వచ్చేది ఇది కాస్త 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో ఉద్యోగం వచ్చేది సంవత్సరం అయితే. సంవత్సరం నుంచి ఏంది దేవుడు సంవత్సరం నుంచి ఉద్యోగం ఇట్లేదు, ఎందుకు ఇస్తాడు నీకు? ఊరు తిరిగేటోడికి చెప్పండి. ఊరు తిరిగేటోడు దేవుడు ఉద్యోగం ఇస్తాడా? చెప్పాలి. ఇవ్వడే. రూమ్లో మోకాళ్ళొంగి దేవుడి పాదాలు కన్నీళ్లతో కడుగుతుంటే నీకు 1 కాదు 10 ఉద్యోగాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆమేన్. ఆమేన్. యు నో, the heaven is looking for a prayer people. ప్రభు సింహాసనం మీద కూర్చొని ఆయన దూతల సమూహముతో 24 మంది పెద్దలతో ఆయన తల వంచి చూస్తుంది. ఎవరిని తెలుసా? who are praying in this church? who are praying? ఎవరు ప్రార్థిస్తున్నారు? ఒక పెళ్ళికి వెళ్తే మనకు ఒక 10 గంటలు, ఒక చావుకి వెళ్తే 20 గంటలు, ఒక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామా, people are eating our time. Yeah. Tell to your husband, my dear husband, I love you, please pray. My dear wife, I love you, please pray. ప్రార్థన చేసుకో ప్లీజ్. బాగా ప్రార్థన చేయి. ఒకరికొకరు చెప్పుకొని బలపరుచుకోండి. చిన్నపిల్లలకి ఈ టైంలోనే ప్రార్థన. చెక్ యువర్ చిల్డ్రన్ అండ్ హౌ లాంగ్ దే ఆర్ ప్రేయింగ్. హలో, చెక్ యువర్ చిల్డ్రన్. అసలు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా గమనించండి. ఎందుకంటే మీరున్నా లేకపోయినా ఒకరోజు వాళ్ళ ప్రార్థన జీవితం వల్ల కాపాడుతుంది. ఆమేన్. ఆమేన్. చర్చ్ ఈజ్ నాట్ ప్రేయింగ్. వై గాడ్ ఈస్ డిలేయింగ్? దేవుడు ఆలస్యం చేస్తాడా? నేను ఒకటే చెప్తున్నాను, ప్రేయర్ యాక్టివేట్స్ యువర్ ఏంజల్స్. ఆమేన్. ప్రార్థన నీకు సంబంధించిన నీ దూతలని ఏం చేస్తుంది తెలుసా? అలర్ట్ చేస్తుంది. ప్రేయర్ యాక్టివేట్స్ యువర్ ఏంజల్స్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ దూత నిరుద్యోగంతో ఉంది అని చెప్పండి. నీ దూతకి అసలు ఉద్యోగాలే లేవు. ఎందుకురా అంటే నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గర తీసుకెళ్తుంది. దేవుడు ఏదైనా జవాబిస్తే నీకు తీసుకొస్తుంది. ఇది దూతల పని. మరి అది నీ దూతకి ఏం లేవు? ఉద్యోగమే లేదు. నీకు ఉద్యోగం లేదు, నీ దూత కూడా ఉద్యోగం లేదు. ఇద్దరు అన్ఎంప్లాయ్మెంటే. నీ దరిద్రం కాస్త నీ దూతకు అంటుకుంది. ఎవరి దరిద్రం? నీ దరిద్రం కాస్త నీ దూతకు అంటుకుంది. నీ దూత కూడా కూర్చొని పేకాటాడుతూ ఉంది. ఏముంది అబ్బా, మా వాడు అసలు ప్రేయర్ చేయడు, నాకే ఉద్యోగం తగలడింది, వాడు చూడు ఉద్యోగాన్ని పోతున్నాడంటే వాడు ఆత్మ కింద బాగా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వీడు బాగా పని చేస్తున్నాడు. నీ దూత ఏం చేస్తుంది? కూర్చొని గోళీలు ఆడుకుంటా ఉంది. ఏమైందిరా అంటే, నన్నేం చేయమంటావు? కింద వాడు ప్రార్థన చేస్తే కదా నేను లేచి పని చేసేదానికి.
ఏమంటారా? యు ఆర్ ద జాబ్ గివర్స్. ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు మీరు. ఆమెన్. సో ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ మానవుడికి మీరు ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకంటూ దేవుడు ఒక కృపనిచ్చాడు, దూతలకి ఉద్యోగాలు ఇచ్చే కృప. ఆమెన్. నీ దూతలు పొద్దున పనిచేస్తున్నాయా అంటే నువ్వు పొద్దున ప్రార్థన చేస్తున్నావు. నీ దూతలు మధ్యాహ్నం పనిచేస్తున్నాయా, నువ్వు మధ్యాహ్నం ప్రేయర్ చేస్తున్నావు. నీ దూతలు రాత్రి పనిచేస్తున్నాయా, నువ్వు రాత్రి ప్రార్థన చేస్తున్నావు. నీ దూతలు 12 గంటల నుంచి 1 గంట దాకా 4 గంటల దాకా పనిచేస్తున్నాయా అంటే నువ్వు 1 గంట నుంచి 12 గంటల నుంచి రాత్రి 4 గంటల దాకా ప్రార్థనలో ఉన్నావని అర్థం. The moment Daniel started praying, his angels got activated. దానియేలు ప్రార్థన స్టార్ట్ చేసి దానియేలు ప్రార్థన స్టార్ట్ చేశాడు. అక్కడ ఒక్క దూత కూడా కూర్చోలేదు. ఉనికి చేశాడు ప్రార్థనని. ఒక్క వ్యక్తి చేసిన ప్రార్థన తన దూతలు మొత్తం యాక్టివేట్ అయిపోయి, కమ్ ఆన్ లెట్స్ ప్రే, లెట్స్ గో ఫాదర్. దానియేలు ప్రార్థన చేస్తున్నాడంటే, ఏం ప్రార్థన చేస్తున్నాడు? తెచ్చినవా అంటే, ఇదిగో ఆయన ప్రార్థన విన్నపాలని ఇదిగో నీ కాడ పెడుతున్నాడు. ఓకే ఫైన్, ఇదిగో నేను కూడా ఆయన కొన్ని ఇస్తున్నాను, తీసుకోబో అన్నాడు. దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కొన్ని ఇచ్చాడు గాబ్రియేల్ దూతకి. ఆ గాబ్రియేల్ తీసుకొచ్చి బయలుదేరింది. ఎవరికి దగ్గరికి? దానియేలు దగ్గరికి బయలుదేరింది. దానియేలు దగ్గరికి బయలుదేరినప్పుడు మధ్యలో కొన్ని దెయ్యాలు ఆపినాయి. యాక్చువల్లీ దానియేలు 21 రోజు ప్రార్థన చేయలేదు. Daniel started praying and angels got activated. దానియేలు ప్రార్థన చేసిన వెంటనే దూతలు ఏమయ్యాయి? యాక్టివేట్ అయిపోయినాయి. దేవుడి దగ్గరికి వెళ్ళేసి ద ఫస్ట్ డేనే జవాబు తీసుకుని దానియేలు దగ్గర పరిగెత్తినప్పుడు మధ్యలో ఉంటాయిగా దయ్యాలు. అసలు దయ్యాలన్నీ ఇక్కడ లేవు, మధ్యాకాశంలో ఉన్నాయి దయ్యాలు. నువ్వు పరలోకం పోకుండా, నీ ప్రార్థన దేవుడికి వెళ్ళకుండా అది ఆపుతున్నాయి. సో ఈ దెయ్యాలన్నీ గాబ్రియేల్ని ఆపేస్తున్నాయి. ఏయ్ జరుగుంటే, జరుగు పక్కకంటే జరిగేదే లేదు, వాడికి అసలు జవాబు ఇవ్వాలి, నేనంటే పంపిణీ అంటున్నాయి దెయ్యాలన్నీ. ప్రధానులు, అధికారులు, ప్రస్తుతపు దుష్ట అంధకార సంబంధము లోకనాథులు అన్నీ కూడా గాబ్రియేల్ని అడ్డుకుంటున్నాయి. దానియేలుకి జవాబు పంపించమని. నేను ఒకటే అంటాను, హీ నెవర్ స్టాప్డ్ ప్రేయింగ్. అప్పుడు ఏం చేసేది సార్ గాబ్రియేల్? వెంటనే మికాయేలు అర్జెంటుగా వచ్చే అన్నాడు. ఏంజల్స్ టుక్ అనదర్ ఏంజల్స్ సపోర్ట్ బై డానియల్స్ ప్రేయర్. దానియేలు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇంకొక దూత, గాబ్రియేల్ దూత, ఇంకొక దూత యొక్క సపోర్ట్ తీసుకుంది. యు నెవర్ ట్రస్టెడ్ గాడ్, యు నెవర్ ట్రస్టెడ్ యువర్ ఏంజల్స్. నీవు దేవుణ్ణి నమ్మలా, దేవుని యొక్క దూతలు నమ్మలా. అందుకనే అనేక సార్లు నువ్వు ప్రార్థన కాదు, ఒక ప్రార్థన అంశాన్ని ఎన్నుకొని అది వారం, నెల, సంవత్సరం చేసి నువ్వు ఆపేసావు. ఎస్ ఆర్ నో? యా. మెనీ టైమ్స్ యూ ప్రేడ్, యూ స్టార్టెడ్ ప్రేయింగ్ బట్ యూ స్టాప్డ్ ప్రేయింగ్ అబౌట్ దట్ పాయింట్. మళ్ళీ క్యాజువల్ ప్రేయర్స్, తండ్రి కాచి కాపాడు, రాకపోకలు కాపాడు, వాళ్ళని కాపాడు, ఇళ్ళని కాపాడు, నాయన తింటున్నాను, ఆహారం అంతా నీట్గా చేసే ప్రభా, ఇల్లంతా శుభ్రం చేసేయి. నీ పని మంచిది. దేవుడు ఏమన్నా నువ్వు చేసే చెత్త ప్రార్థనలు, బాబా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ప్రభా, కాళ్ళు వద్దు ప్రభా, కాళ్ళు వద్దు దేవుడు నీకు, ప్రభా నడవలేకపోతే ఎత్తుకో ప్రభా, దేవుడే ఎత్తుకుంటే. అసలు దేవుడు ర్యాంక్ ఏంటి, మన ర్యాంక్ ఏంటి? అండ్ హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ గాడ్. నీలాగా నీ ముందు నిలబడి చెప్పు, దేవుడు కనిపిస్తే కడిగి పడేస్తాను దేవుడిని. అవునా? అలా కడిగేస్తావా? అరే రే 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 ఆయన వచ్చిందే నీ పాపాలు కడగడానికి, నువ్వు ఆయన ఎట్ట కడుగుతావు? ఇంకోటి, నువ్వు కడిగే రేంజ్లో ఆయన ఉన్నాడా? ఆయన ఎట్ట చూడాలి? ఇట్ట చూడాలి ఆయన. నువ్వు ఆయన ఎట్ట చూస్తాడు. నీకు దేవుడు కనిపిస్తే కడిగి పడేస్తా. ఇందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఇది పోయింది, ఎందుకు అది రాలేదు, ఎందుకు ఇది కడిగి పడేస్తాను దేవుడు కనిపిస్తే. అలా కడుగుతూనే ఉండు, దేవుడు పొరపాటు కూడా నీకు కనిపించడు. కడిగితే నీ కన్నీళ్లతో కడుగు ఆయన పాదాలని. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాదాలు మనకు కడిగితే మనం ధన్యులం. ఆమేన్. ఆయన ధన్యుడు కాదు, హీఈస్ ఆల్రెడీ బ్లెస్డ్ అండ్ హీఈస్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేస్తూ 10 రోజులైంది, జవాబు రాలా. 20 రోజులైంది, జవాబు రాలా. 20 రోజులైంది, జవాబు రాలా. 21 రోజులైంది. దానియేలు ప్రార్థన కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు, ఎడతెక్కకుండా. గాబ్రియేలు మికాయేలుకి ఫోన్ చేసి, నాకు ఇక్కడ సరిపోవట్లేదు, మొత్తం బ్యాచ్ని వేసుకొని రానింది. ఆ దూత ఇంకో దూత సపోర్ట్ తీసుకొని, ఆ దూత మికాయేలు దూత ఆ
లూసిఫర్ సామ్రాజ్యాన్ని అంతా ఓడించినప్పుడు గాబ్రియల్ కిందకొచ్చి దానియేలుకి జవాబిచ్చింది. ఆమెన్, ఆమెన్. అందుకే బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యండి. నువ్వు విసుగు చెందేవా, ప్రార్థన చేయలేవు. నువ్వు హర్ట్ అయ్యావా, ప్రార్థన చేయలేవు. నువ్వు గాయపడ్డావా, ప్రార్థన చేయలేవు. నువ్వు ఇబ్బంది పడ్డావా, ప్రార్థన చేయలేవు. నువ్వు అనారోగ్యంలో ఉన్నావా, ప్రార్థన చేయలేవు. పక్కన చెప్పండి, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యండి. ఆమేన్. ముందామకి, వెనకామకి, పక్కనామకి, ఇటు పక్కనామని తట్టి మరి చెప్పండి, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యండి. ప్రేయర్ ఈజ్ అ స్పిరిచువల్ యాక్షన్. ప్రేయర్ ఈజ్ అ స్పిరిచువల్ యాక్షన్. నీ ఆత్మ ఒక యాక్షన్లోకి వచ్చింది దేవుడితో మాట్లాడడానికి. అప్పుడు నీ శరీరం లోబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్. చర్చ్కి వచ్చారు, బాగుపడ్డారు, బ్లెస్ అయ్యారు, స్వస్థపడ్డారు. స్టార్ట్ ప్రేయింగ్ మ్యాన్, స్టార్ట్ ప్రేయింగ్, స్టార్ట్ ప్రేయింగ్. నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడతావు. నువ్వు తక్కువ ప్రార్థన చేసేవా, అసలు నీకే ఉపయోగపడవు. నీకు నువ్వే ప్రయోజనకరంగా ఉండలేవు. యూ విల్ బీ హర్టింగ్ మెనీ పీపుల్. యూ విల్ బీ ఎ హిండ్రన్స్, యూ విల్ బీ ఎ బర్డెన్ టు మెనీ పీపుల్. అనేక మందికి నువ్వు భారంగా ఉంటావు, అనేక మందికి నువ్వు బరువుగా ఉంటావు. ఎందుకంటే నీలో ప్రార్థన ఆత్మ లేదు. మనొకసారి చెప్పాను, అంటే 1-2 years బ్యాక్, బండ్లో పెట్రోల్ లేకపోతే బరువా, బండ్లో పెట్రోల్ ఉంటే బరువా? ఏంటది? పెట్రోల్ లేకపోతే సచ్చినట్టు ఏం చేయాలి? బండిని నడిపించుకుంటూ పోవాలి. నువ్వు ఒక 100 kgs, అదొక 150 kgs. అర్థమవుతుందా? అదే పెట్రోల్ ఉంటే అదంత తేలిక ఇంకోటి ఉండదు. ఆమేన్. నువ్వు బుల్లెట్ ఏంది, కార్ ఏంది, నువ్వు 500 kgs బండి అయినా సింపుల్ ఇది స్టార్ట్ చేసి రమ్మని వెళ్ళిపోతూ ఉంటావు. అందుకనే నీ లోపల పెట్రోల్ ఉంటే, నీ లోపల అభిషేకం ఉంటే, నీ లోపల ప్రార్థన ఆత్మ ఉంటే నువ్వు చాలా తేలిగ్గా ఉంటావు అందరికీ. నీలో ప్రార్థన ఆత్మ లేదా, నీలో ప్రార్థన చేయట్లేదా, నువ్వు అనేక మందికి బరువు అయిపోతావు. యూ విల్ బీ ఎ హిండ్రన్స్ టు మెనీ వన్. ఇంకోటి, దయచేసి పేరెంట్స్ ద్వారా అడుక్కోకండి. వాళ్ళు అడుక్కునే విధంగా రే ప్లీజ్ రా, ప్రార్థన చేయండి రా, ఆ స్థితిగతులు తెచ్చుకోకండి. ఆమేన్. సో లెట్ యువర్ పేరెంట్స్ సీ యువర్ ప్రేయింగ్. ఆమేన్. లెట్ యువర్ చిల్డ్రన్ సీ, మై డియర్ పేరెంట్స్, యువర్ ప్రేయింగ్. ఆమేన్. నీ తల్లిదండ్రులు ప్రార్థన చేయడం నువ్వు చూడాలి, నీ బిడ్డలు ప్రార్థన చేయడం నువ్వు చూడాలి. నీ మోకాలు చెప్పులు అరిగిపోవాలా నీ బిడ్డలు ప్రార్థన చేయకపోతే? లార్డ్, మై డాటర్ ఈజ్ నాట్ ప్రేయింగ్ ఫాదర్, లెట్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ కమ్ అపాన్ హర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొంచెం వినిపించేటట్టు ప్రేయర్ చేయండి, కొంచెం వినిపించేటట్టు. అప్పుడు లోపల దెయ్యాలన్నీ బయటికి పారిపోతాయి. ఎవరు ప్రార్థన చేయని ఆత్మ లేదని ఇంట్లో ఉంటే. ఆమేన్. మారట్లేదు, ముందు నువ్వు మారు, వాళ్ళు ఆటోమేటిక్ మారుతారు. ఏందల్లా మారి నువ్వేంది ఆయన మార్చేది? ముందు నువ్వు మారు చూపించు. పరిశుద్ధుడు ముందు పాపి నిలబడలేడు. ఆమేన్. నీతిమంతుడు ముందు అపవిత్రుడు నిలబడలేడు. ఆమేన్. ప్రార్థన వీరుడు ముందు దెయ్యాలు నిలబడలేవు. ఆమేన్. యా. నువ్వు వాడెవడో చీకట్లో ఉన్నాడు, ఈడెవడో చీకట్లో ఉన్నాడు, నా పెనిమిటి చీకట్లో ఉన్నాడు, నా భార్య చీకట్లో ఉన్నాడు, నువ్వు కూడా చీకట్లో పోతావు ఏంటి? నా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఆమేన్. నేను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నా భర్త నరకానికి రావట్లేదు, నేను కూడా పరలోకానికి రా. పో నువ్వు కూడా మీ ఆయనతో నరకానికి. బ్రదర్ గారు, మా ఆవిడ పరలోకం రాదనుకుంటాను గారు, నేను కూడా రేపు నుంచి చర్చికి రాను. మేమిద్దరం కలిసి నరకం, అక్కడ కూడా మేమిద్దరం కాలని ఇద్దరు తగలాడండి లోపలికి వెళ్ళి నరకానికి వెళ్ళి. ఏంటిది? ఎక్కడున్నాం ఇంకా మనం? కొన్ని వందల వేల శర్మలు వింటున్నారు. ఇంటికి వెళ్ళి ఎక్కడేసిన గొంగలు. అరే ఎంత గొప్పోళ్ళు అసలు మీరు. అసలు ఏ నేల మీది? తెలంగాణ నేల, లేదా ఆంధ్ర నేల, లేదా ఎర్రమట్టి నేల? ఏ నేల? నేను ఎన్ని విత్తనాలు వేస్తుంటే ఒకటి కూడా చిగురించట్లేదు ఏంటి? ఏంది ప్రభా? అప్పుడు నాకే డౌట్ వస్తుంది.
ఉన్నావా ఉన్నావా ఏరా అంటే, మరి నేను ఉంటే నేను ప్రార్థన చేస్తున్నా, నేను పలుకుతున్నా, వాళ్ళ లైఫ్లో ఏం జరగట్లేదేంటి ప్రభా? అయ్యో ఆ నేల బాగాలేరా అంటాడు. ఆ నేల బాగాలేరా, ఆ నేలలో మంచి విత్తనం ఏంటి వేస్తే ఏంటి, చెడ్డ విత్తనం వేస్తే ఏంటి? హృదయం బాలే, మనస్సు బాలే. ఎక్కువసేపు ప్రార్థన చేయండి. మీ గురించి నేను సాక్ష్యాలు వినాలి. తర్వాత అయ్యగారు మేము 3 గంటలు ప్రార్థన చేస్తున్నాం, 5 గంటలు ప్రార్థన చేస్తున్నాం, 7 గంటలు ప్రార్థన చేస్తున్నాం, 10 గంటలు ప్రార్థనలో ఉంటున్నాం అని మీరు నాకు సాక్ష్యాలు చెప్పాలి. ఆమేన్. సో దట్స్ వాట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్. అదే మీ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ అదే. ఒకరితో మాట్లాడడానికి ఫోన్లో అయితేమి, ఒకరితో మాట్లాడడానికి బయట అయితేమి, బంధువులు అయితేమి, స్నేహితులు అయితేమి, ఎంతో మందికి మనము ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇవ్వకూడదని కాదు నా సంగమా, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ దేవుడికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నావా? ఐ వాంట్ టు టాక్ టు గాడ్. నిన్ను బతికించిన దేవుడితో రోజు మాట్లాడుతున్నావా? నీకు జీవాన్ని పోసిన దేవుడితో మాట్లాడుతున్నావా? ఇంకెవరు నిరుద్యోగులు నన్ను ఇంక అడగరేమో జాబ్ కావాలని ఈరోజు దెబ్బతో. నా ప్రశ్న ఒకటే, జాబ్ లేదు, జాబ్ పోతే ఎన్ని అవర్స్? 9 to 10 hours. ముందు నువ్వు ఈరోజు రేపు 9 to 10 hours ప్రేయర్ చేసి 18 hours ప్రేయర్ చేసి నా దగ్గరికి రా, నేను అంట జాబ్ వచ్చేస్తుంది. ఆమేన్. ప్రార్థన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా జాబులు అవసరం అంట, అంతే. లెట్ దేర్ బి జాబ్స్. ఒక్క మాట. శతాధిపతి అంటున్నాడు, అయ్యా వస్తావా అంటే, వస్తాను పదండి చేద్దాంలేండి. వదిలయ్యా నువ్వు ఒక మాట చెప్పు, వాడు లేచి కూర్చుంటాడని. He honored Jesus' words and you people should honor my words. వెళ్ళిపోయి ప్రార్థన చేయండి. 18 గంటలు, 19 గంటలు, 20 గంటలు. We are putting God last. మనం దేవుని లాస్ట్లో పెట్టేస్తున్నాం. జాగ్రత్త. ఆమేన్. నీకు ఛార్జింగ్ అయిపోతుందా? పోయి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకో, ఫోన్లు ఇసిరి బయట కొట్టు, మోకాళ్ళ మీద ఉండి ఎక్కువ గంటల సేపు ఉండు. యువర్ స్పిరిట్ ఛార్జింగ్ విల్ బి 100% ఎవ్రీ డే. ఆమేన్. ఎంతమంది ఫోన్లు రోజు ఛార్జింగ్ పెడతారు? కొంచెం సిగ్గుందా? అందరు పెడతారు కదా, ఎత్తచ్చు కదా. రోజు పెడతారు కదా ఛార్జింగ్. రోజు అది అయిపోయి 95 ఉన్నా ఊరిపోతున్నాం అనుకో, ఇది 100 చేద్దాం, అది 100 పెట్టి 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 రోజు చేస్తారు కదా ఛార్జింగ్. నేను రోజు చేస్తారు, కానీ లోపల ఉన్న స్పిరిట్ రోజు ఛార్జింగ్ చేయట్లేదు. మ్యాన్, యు స్టాప్డ్ ప్రేయింగ్, యు స్టాప్డ్ రీడింగ్ బైబుల్, యు స్టాప్డ్ టాకింగ్ టు గాడ్. నువ్వు దేవుడితో మాట్లాడడం మానేసావు. నువ్వు దేవుడితో ప్రార్థన చేయడి, మొక్కుబడులు స్తుతించడం మానేసావు. కొన్ని 100,000 స్తుతులు ఇచ్చేవాడివి మానేసావు. వాయ్ ప్రార్థన చేస్తే ఏం రావట్లేదు బ్రదర్, ప్రార్థన చేస్తే అలిసిపోతున్నాను, ప్రార్థన చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది బ్రదర్. ప్లీజ్ బ్రదర్, నో బ్రదర్, నో సిస్టర్, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఆమేన్. Prayer gives you ideas. Prayer gives you new innovation thoughts. Prayer gives you new information. Prayer gives you visions. Prayer gives you dreams. Prayer gives you faith. Amen. Amen. రేపు యుద్ధం ఉందా? ఈరోజు రాత్రి ప్రార్థనలోకి వెళ్ళు. యుద్ధము నీ ముందు నిలబడకుండా మాయమైపోతుంది. హల్లెలూయా. సో మెనీ ఏరియాస్ మనం ప్రార్థన చేయడం ఫెయిల్ అయిపోయాం. చాలా ఏరియాస్ మనం ప్రార్థన చేయడం ఫెయిల్ అయిపోయాం. అనేక డిపార్ట్మెంట్స్ గురించి మనం ప్రార్థన చేయడం ఫెయిల్ అయిపోయాం. You need to pray for the family. You need to pray for the finances. You need to pray for the healing. You need to pray for the children. You need to pray for your jobs. You need to pray for your business. అన్ని ఏరియాల గురించి నువ్వు ఒక దినము ప్రార్థన చెయ్యాలి. Amen. When you recharge your spirit, నువ్వు నీ ఆత్మను బలపరుచుకోగలిగితే, అంటున్నాడు పౌలు. అందరూ చూసి ఎరా బక్కపీస్ అయిపోతున్నావు, ఎరా నల్లగైపోతున్నావు, ఎరా తెల్లగైపోతున్నాయేంటి అని అందరూ తిడుతున్నారు పౌల్ని. పౌలు ఒకటే అన్నాడు, మీరు ఏం చూస్తున్నారు, మీరు అసలు కొంచెం జ్ఞానం ఉందా మీకు, ఏం మనుషులరా మీరు అని చెప్పి అప్పుడు ఒక మాట రాశాడు. ఏంటి తెలుసా? నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోయినను నా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుతున్నాడు. వావ్! My inner man is becoming strong day by day.
ఫాస్టింగ్ ఉంటే ముఖం చిక్కిపోద్దేమో, ఉపవాసం ఉంటే ముఖం కండలు అందం తగ్గిపోద్దేమో, ఏమో ఇవన్నీ జరగొచ్చేమో. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. బట్ యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ బి టూ స్ట్రాంగ్. నీ ముందు నిలబడితే దయ్యాలు పడిపోతాయి. ఆమేన్. సో ప్రేయర్ గివ్స్ యూ బ్యాకప్. ప్రేయర్ ఇంక్రీజెస్ యువర్ ఫెయిత్. ప్రార్థన చేయండి, దూతలకు ఉద్యోగం రావాలి. ఆమేన్. ముందు నీకు కాదు ఉద్యోగం వచ్చేది, దూతలకు ఉద్యోగం రావాలి. ఆమేన్. ఈరోజే నేను నా దూతలకి ఉద్యోగాన్ని అలాట్ చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ బుక్కుల్లో, మీ యొక్క డైరీల్లో మినిమం 15-20 ప్రేయర్ పాయింట్లు ఉండాలి. ఒక్కొక్క ప్రేయర్ పాయింట్కి ఒక్కొక్క దూత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తెచ్చేస్తూ ఉంటుంది. ఆమేన్. ఒకవేళ పొరపాటున ప్రేయర్ పాయింట్లని, ఆ పిటిషన్ని దూతలు తీసుకొని, జవాబు తీసుకొని రిటర్న్ వస్తుంటే దెయ్యాలు ఆపేయా, నువ్వు ఇంకా ప్రార్థన చేస్తుంటావు కాబట్టి మిఖాయాలు వచ్చి వాళ్ళందరికీ సహాయం చేసి నీ జవాబులకి, నీ దూతలకి మిఖాయాలు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హి విల్ బ్రింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఆమేన్. వెరీ సాడ్. యువర్ ఏంజల్స్ ఆర్ what unemployed people. You're not earning money. డబ్బు సంపాదించలేకపోతున్నారు ఎవరు. నీ దేవుని నువ్వు ఇచ్చి కనపరచు. ఆమేన్. ఆమేన్. చాలా డేంజర్ బెగ్గరికి మనం చెలరేసేది. ఎటా బెగ్గరికి మనం చెలరేసేది. ఈరోజు నువ్వు దేవుడికి చెలరా కటంగ పళంగ చలంగ అంటున్న లోపల అనుకో, ఆఫరింగ్ బాకి ఇసిరి బయటేస్తాను. ఆఫరింగ్లో దేవుడు నాకు మీకు 100 వందనాలు. నేను ఒక ప్రాసెస్ పెట్టానంటే, ఏది ఏమైనా రాత్రికన్నా ర్యాపిడోకి పోయి 100 రూపాయలు తెచ్చుకోండి. ర్యాపిడోకు డబ్బులు లేదు, ర్యాపిడోకి బండ్లు ఉన్నాయి అందరికీ మెట్రా సర్వీస్. ర్యాపిడో కొట్టుకొని 100-200 తెచ్చుకొని, ప్రభు నీకు మార్నింగ్ ఆఫరింగ్ వేస్తున్నా, ఏయి, దేవుడు నేను చూస్తాడు. ఆమేన్. సంపాదించడానికి 100,000 మార్గాలు ఉన్నాయి, కానీ కూర్చోడానికి ఒకటే మార్గం ఉంది. నువ్వు సోంబేరు అయితే కూర్చుంటావు, నువ్వు సోదిగడవైతే కూర్చుంటావు, నువ్వు లేజీ ఫెలేగడవైతే కూర్చుంటావు. నీ దగ్గర ఇన్కమ్ ఉండదు. ప్లీజ్ యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఒకరు డబ్బులు అడిగినైతే తీసుకోండి, ఖర్చు జాగ్రత్త పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఇచ్చేవాళ్ళం. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదం ఏం తెలుసా? మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారని. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్త తెలుసా? మనం నిలబడినప్పుడు. ఆమేన్. ఆమేన్. ఐ యామ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఆమేన్. హల్లెలూయా. చిల్లర బ్యాచ్ మంది కాదు. ఆమేన్. మీరు ఎప్పుడో సంవత్సరం క్రితమనే కోటీశ్వర్లు అయిపోయారు. ఆమేన్. మీరు 100 రూపాయలు తక్కువ ఆఫరింగ్ వేయట్లేదు. ఆమేన్. ఆమేన్. నువ్వు వేయకపోయినా పర్లేదని అసలు పొరపాటు కూడా అన్నాను. ఎందుకంటే అయ్యగారు వేయకపోయినా పర్లేదు అన్నారు. నేను అసలు ఈరోజు నాది ఆఫరింగ్ కూడా దాను, నేను స్టైల్గా వచ్చేస్తాను చర్చికి, అంతే. స్టైల్గా వచ్చేసాయి. నేను ఒకటి చెప్తున్నా, నా నేల మంచిదని నువ్వు నమ్మితే విత్తు, అంతే. నాకు తెలుసు నా నేల ఎలాంటిదో. ఈ ఎర్రమట్టి నేలలో విత్తితే కంపల్సరీ పంట కోసుకుంటాం, అంతే. నువ్వు నాది మంచి నేలని నమ్మి చూడు, చేయి చూడు, నీ జీవితంలో పంట రాకపోతే ఇప్పుడు అడుగు, అంతే. ఐ నో అబౌట్ వాట్ ఐ యామ్. నాకు తెలుసు నేనేందో. నా నేల నేను ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నా నాకు తెలుసు. దానికి ఫెన్సింగ్ వేసాను, దానికి ఎరువు చేశాను, పాది తీశాను. మీరు విత్తనాలు వేసినప్పుడు దేవుడు మీకు ఫలాలు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి ఎన్నో నేర్పిస్తున్నాడు. ఎంతమంది కొత్తగా ప్రార్థన జీవితాన్ని ప్రారంభిస్తారు? ఫర్గెట్ అబౌట్ ఎస్టర్డే. నిన్నటి వరకు మీరు మర్చిపోండి. నిన్నటి వరకు నువ్వు ఎంత గొప్ప ప్రార్థన వీరుడు అయితే నాకు అనవసరం. ఈ రోజు నుంచి ఈ మాటల ద్వారా నీ ప్రార్థన సమయాన్ని పెంచబోతున్నావు. ఆమేన్. ఆమేన్. సిఐడి ఆఫీసర్లను పెట్టను, కెమెరాలు పెట్టను, మీకు మీరే సాక్షులు. ఐఎమ్ లివింగ్ ఫర్ యూ. మీకే వదిలేస్తున్నాను. ఆమేన్. ఆల్ రైట్. బిగ్ థింగ్స్ ఆర్ బిగ్ థింకింగ్, గొప్పగా ఆలోచించుట. ఎందుకు మనము మన జీవితంలో గొప్పగా ఆలోచించలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ థింకింగ్ టూ మచ్? ఎందుకు మనము ఇంత గొప్పగా ఆలోచించలేకపోతున్నాం అని మనం తెలుసుకోవాలి.
Why? What is the reason behind that? What is the reason behind that? ఎందుకు మనము గొప్పగా ఆలోచించలేకపోతున్నాం? ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి మనము చదువుకుందాం. లెట్స్ గో టు ఎఫెసియన్స్ చాప్టర్ నంబర్ 3 వర్స్ నంబర్ 14. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు సంఘానికి 2 అంశాలు తెలియపరుస్తున్నాడు. నంబర్ 1, చర్చ్ షుడ్ ఆస్క్ గాడ్ ఆల్వేస్. సంఘము ఎప్పుడు దేవుణ్ణి అడగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. నంబర్ 2, ఊహించమంటున్నాడు దేవుడు. ఇమాజిన్ దట్ ఐ విల్ గివ్ యూ. మీరు ఊహించండి నేను మీకు ఇస్తున్నానని. నమ్మిన వారు ఊహించగలరు, నమ్మిన వారు వాళ్ళు దేవుణ్ణి అడగగలరు, నమ్మిన వాళ్ళు దేవుడు ఇస్తాడని ఆయనని వాళ్ళు నమ్మగలరు. ఇఫ్ యు బిలీవ్ గాడ్ యు విల్ ఆస్క్. ఆమేన్, ఆమేన్. నీవు దేవుణ్ణి నమ్మితే కంపల్సరీ అని అడుగుతావు. ఆయన ఏమి ఇవ్వగలడో మీరు నమ్మితే దాన్ని అడగండి. సో వెన్ యూ ఆస్క్, ఇఫ్ యు బిలీవ్ దెన్ ఓన్లీ యూ కెన్ ఆస్క్. మీరు నమ్మితేనే దేవుణ్ణి అడగగలరు. ఇప్పుడు వెరీ సింపుల్. ఒక పాప వచ్చి వాళ్ళ డాడీని అడగకుండా వేరే వాళ్ళని బాబాయినో పిన్నినో చెల్లినో అక్కనో వాళ్ళని అడిగితే ఎట్లుంటుంది? డాడీకి కాలుతుందా? కాలదా? కంపల్సరీ కాలుతుంది. ఎరా మీరు నన్ను అడగకుండా వాళ్ళని అడిగారేంట్రా అంటే, ఏమో నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు ఎప్పుడు నాకు ఇవ్వలే కదా, అందుకే వాళ్ళని అడిగాను నేను అంటారు పిల్లలు. జాగ్రత్త. సో ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్మి అడుగుతామో ఆయన ఇస్తాడు. ఆమేన్. చూడండి, ఆయన మహిమైశ్వర్యము చొప్పున మీలో తన కార్యసిద్ధి కలుగు చేయుటకు, మీలో ఆయన కార్యాలు జరిగించాలని ఆయన ఏం చేస్తున్నాడంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే. 2 things. అసలు రోజు మీరు అడుగుతున్నారా? రోజు మీరు ఊహిస్తున్నారా? దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు అని అడిగారా? దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడని ఊహించారా? దేవుడు నాకు కారు ఇస్తాడని అడిగారా? దేవుడు నాకు కారు ఇస్తాడని ఊహించారా? దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడని అడిగారా? దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడని ఊహించారా? ఈ 2 things. మీరు అడిగిన వాటిని ఊహించండి. ఆమేన్. మన రోజు ఒక స్త్రీ ఫోన్ చేసి, అయ్యగారు మా ఇంట్లో 10,000 పోయినాయి, ఎవరు తీశారో కొంచెం చూసి చెప్పండి అనింది. ఆహా, అలాగా? ఎట్లా చిలక దోషం చెప్పేలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను? కూర్చుంటే నువ్వు ఏడ నుంచి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా ఇంట్లో 10,000 పోయినాయి, నిన్నే 2-3 వచ్చిపోయారు బంధువులు, వాళ్ళు ఎవరు తీశారు చెప్పండి అని చెప్తే ఏం చేస్తావన్నా? చెప్పండి, మనసులో పెట్టుకుంటాను. నువ్వు మనసులో పెట్టుకునే రకం కాదులే. నువ్వు వాళ్ళని ఏదో ఒకటి చేసేదాకా నువ్వు నిద్రపోవు. అవునా కదా? కడిగి పడేస్తావు నువ్వు వాళ్ళని, విమ్ సోపుతో కడిగి పడేస్తావు. నేనన్నా నాకు తెలిసినా కూడా చెప్పను అన్నాను. ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇంకో పాస్టర్ దగ్గరికి పొర్రపాటును కూడా నేను చెప్పను, తెలిసినా చెప్పను నేను. నువ్వు ఇట్లా అడిగితే అసలే చెప్పను నేను.
10,000 పోయినాయి, ₹1,00,000 పోయినాయి, ఎవరు తీశారో కొంచెం చెప్పండి. అయ్యా, అవి దొరికేలాగా ప్రార్థన చేయండి. అది దొంగ ఒకవేళ తీసుకొచ్చి మళ్ళీ ఆడ పెట్టేలాగా ప్రార్థన చేయండి, చేసేవాడినేమో. కానీ అది ఎవరు తీశారో చెప్పండి అంటే మాత్రం పొర్రపాటును కూడా నేను దేవుడికి కాదు కదా, నువ్వు పెట్టిన సెకండ్కి మర్చిపోతా మొత్తం. సో యూ ట్రై టు థింక్ ఆల్వేస్ అబౌట్ పీపుల్. నువ్వు జనాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, నువ్వు విరోధుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, నిన్ను తిట్టిన వారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, నిన్ను గాయపరిచిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. బట్ దేవుడు ఏం ఆలోచించమంటున్నాడు? నువ్వు అడిగిన వాటిని గురించి ఆలోచించు. అసలు నిద్రలేసి దేవుడిని అడుగుతున్నావా? నిద్రలేసి అది. అందుకనే ప్రార్థన మనకు ఫౌండేషన్. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకు గుర్తొచ్చిన వాటి అన్నిటినీ దేవుని దగ్గర అడుగుతాం. ప్రభా, నాకు కూతురు పుట్టింది, దేవా నా కొడుకు పుట్టాడు, వాడు పెద్ద అయితే డాక్టర్ అవ్వాలా, వాడు ఇంజనీర్ అవ్వాలా, ప్రభా కొడుకు పుట్టాడు పాస్టర్ అవ్వాలా, ప్రభా ఇదిగో నాయన కూతురు పుట్టింది, ప్రభా గొప్పగా ఆరాధికురాలు అవ్వాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినవా? కష్టం, మనం చేయం. ఎందుకంటే మనము దేవుడు ఇస్తాడని మనకు నమ్మకము లేదు. వాళ్ళ ఫీజులు కట్టడానికి, వాళ్ళ డ్రెస్సులు కొనడానికి, వాళ్ళకి ముడ్లు కడగడానికి, వాళ్ళని నిలబెట్టడానికి మొత్తం గుండె అయిపోద్ది మనకు. సో యు ఆర్ బిజీ ఫర్ టుడే బట్ యు ఆర్ నాట్ బిజీ ఫర్ టుమారో. నేను ఒకటే, బిడ్డలు నిలబెట్టి ప్రార్థన చేయి. నీవు ఏం కావాలో వాళ్ళని కూడా దేవుడిని అడుగు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఊహించుకో, దేవుడు దాన్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒకటే అంటున్నాడు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు నీ ఊహలను కూడా శాంక్షన్ చేస్తున్నాడు. నువ్వు అడిగిన దాన్ని కూడా దేవుడు శాంక్షన్ చేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు ఏం చేయాలి? నువ్వు అడగాలి. ఏం చేయాలి? సంగమా, నీకు 20 నిమిషాలు ఇస్తాను, బాగా దేవుణ్ణి అడగండి, కడిగి పడేయకండి. ట్రై టు ఆస్క్ సంథింగ్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం కావాలో దేవుణ్ణి అడుగు. నీ జీవితంలో ఏం కావాలో దేవుణ్ణి అడుగు. ఆయన ఇస్తాడు. దాన్ని ఇంటికి వెళ్ళి ఊహించుకో. దేవా నువ్వు నాకు ఇచ్చావు, 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 ఇదిగో ఇచ్చేసావు, మొత్తం ఇచ్చేసావు, నీకు స్తోత్రం అని చెప్పి చూడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు అడగాలన్నా, నువ్వు ఊహించాలన్నా నీ బుర్రలో ఉన్న చెత్త క్లీన్ చేయాలి. ఆమేన్. నీ బుర్రలో ఏముంది? చెత్త. నీ బుర్రలో ఏముంది? చెత్త. లోపల చెత్త క్లీన్ చేయాలా? యేసు నామములో చెత్త అంతా క్లీన్ అయిపోవును గాక. మన బుర్రలో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అయిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మీ బ్రెయిన్లన్నీ కడగబడును గాక. యా, ఆలోచనలు ఏ గొప్పగా థింక్ చేయాలి. ప్రభా పెద్దది పోతున్నావు, నీకు స్తోత్రం. మా దేవుడు ఇస్తున్నాడంటే మా ముఖాలకంత సీన్ లేదులే బ్రదర్ అట. మా జీవితాలకు మాకు ఏదో రేషన్ బియ్యం ఉంటే చాలు, మేము తిని అట్లా బతుకుతాం, దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటాం. యువర్ మైండ్, నీ మైండ్ చెడిపోయింది. నువ్వు గొప్పగా థింక్ చేయలేకపోతున్నావు. నువ్వు చదువుకోవాలని ఆశపడుతున్నావా? గొప్పగా థింక్ చేయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్నావా? గొప్పగా థింక్ చేయి. నీ ఆలోచనలు ఆగిపోయాయి, నీ థాట్స్ ఆగిపోయాయి, నీ విజన్ ఆగిపోయింది, పెద్ద పెద్ద విజన్స్ ఆగిపోయాయి. ఎప్పుడు వస్తుంది తెలుసా పెద్ద పెద్ద థాట్స్? నువ్వు పెద్ద పెద్దవి అడిగితే దేవుణ్ణి, దేవనకు 100 కోట్లు కావాలయ్యా. ఆమేన్. ఓహో, ఈడంతా ఉన్నాయి డబ్బులు. ఆమె ప్రభా నాకు 1,00,000 ఆత్మలు ఈ ప్రభా, దేవుడు నాకు 1,00,000 ఆత్మలు ఇచ్చును గాక. ఇదిగో దేవుని మందిరంలో 1,00,000 మంది కూర్చున్నారు. ఆమేన్. దేవుడు మనకు స్టేడియంలు ఇచ్చును గాక. మనం స్టేడియంలో నిలబడుతూ వాక్యం చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఇదిగో 100 మంది శవాలు లేస్తున్నాయి. ఆమేన్. యా, దట్స్ అ బిగ్ 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 విజన్స్. నీవు 4 గోడల మధ్యలో కూర్చొని ఆ 4 గోడల మధ్యలో బాధపడుతూ, వేదన పడుతూ, కృంగిపోతూ, ఏడుస్తూ, వేదన చెందుతూ, ఓ నాయన నాకు దేవుడు ఏం చేయలేదు, నాకు దేవుడు అని చేస్తాడు లేదా, నేను ఉండాలా, పోవాలా, బతకాలా, నేను ఎవరి కోసం బతకాలి, ఓ మై గాడ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అదే మంచి ఆలోచనలు అవి. ఎవడిస్తున్నాడు నీకు ఆలోచనలు? అవి పనికిరాని ఆలోచనలు. అందుకే ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నాడు. నీ దేవుణ్ణి శపించి చచ్చిపో అంటుంది. ఏంది మూర్ఖురాలు మాట్లాడబాకండి, చిచ్చి నో వదిలే. ఎప్పుడు లేవు అనబాకండి. లేవు లేకుండా పోతాయి. ఉన్నాయి. ఆమేన్. ఆత్మలో ఉన్నాయి, బయలుదేరే వస్తున్నాయి. ఆమేన్. నా కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఆమేన్. అవన్నీ వచ్చును గాక. నేను ఈరోజు నుంచి ప్రార్థన చేయును గాక. నా శరీరం నాకు లోబడును గాక. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, యువర్ ఫస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ ఫ్లెష్. యువర్ ఫస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ ఫ్లెష్. నాకు తెలుసు ఈజీఎంలో ఎవరు సరిగా వాక్యాలు వినరు, బయట వాళ్ళు ఎక్కువ వాక్యాలు వింటారు. ఒక్కడన్నా యూట్యూబ్లో వాక్యం అంటాడా? నాకు తెలుసు 1%. ఏ మిగతా వాళ్ళు అని మేము వినేచ్చాం చర్చలో, ఆ వాక్యం మాకు తెలుసు. అవును, మీరు పెద్ద తోపులు. మరి ఏం రెండోసారి ఇంటి సొమ్ము అయిందా?
బాగుపడరా? మరి అబ్బా మీరు పొరపాటు నిండరమ్మా. యూట్యూబ్ అంతా వేరే వాళ్ళకి, వాళ్ళు వేరే, మనం వేరే వాళ్ళని పోషించాల. మీరు పెద్ద పెద్ద సేవకులు వాక్యాలేనండి, వాళ్ళకి బాగా లక్షల కోట్లు వస్తాయి, నువ్వు తెలియకుండా వాళ్ళకి ఆఫరింగ్ వేస్తున్నావు, నీ మందిరాన్ని నువ్వే దరిద్రంలోకి తీసుకెళ్తున్నావు. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. యు ఆర్ నాట్ ఎంకరేజింగ్ యువర్ ఫాదర్, యు ఆర్ బిట్రేయింగ్ యువర్ ఫాదర్. నువ్వు వేరే వాడి వాక్యాలు వింటున్నావా? దట్ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ యువర్ ఫాదర్. నీ తండ్రి పెట్టే అన్నం నీకు నచ్చట్లేదని, నేను అది ఎట్లా తీసుకుంటా, నువ్వు ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. యు ఆర్ బిట్రేయింగ్ యువర్ ఫాదర్. నీ తండ్రి నువ్వు మోసం చేస్తున్నావు. నీ తండ్రి పెట్టిన అన్నం నీకు నచ్చట్లే, నీవు తండ్రి పెట్టిన ఆహారం నీకు ఎక్కట్లే. చీచి ఇది మనకు తెలుసు, ఇది మాకు తెలియని వాక్యం, అది జరుపు. ఆ పాస్టర్ గారు బాగున్నారు, ఆ పాస్టర్ గారు తిందాం, ఇను మంచిదే, అది నెరవేరదు, ఇది నెరవేరదు, అంత ఇంత. నేను రోజు వాక్యం చదువుతున్నాను ప్రభా, రోజు ప్రార్థన చేస్తున్నాను ప్రభా, రోజు యూట్యూబ్లో 3-4 వాక్యాలు నేస్తున్నాను ప్రభా, ఒక 5-6 రీల్స్ షార్ట్లు చూసేస్తున్నాను ప్రభా, బ్లెస్ అయిపోవాలి కదా ప్రభా, ఇంకా బ్లెస్ అవ్వలేదు ప్రభా అంటే పొరపాటును కూడా బ్లెస్ అవ్వు ప్రభా. నీ తండ్రి పెట్టేదే నీకు అరుగుతుంది, ఊడోళ్ళు పెట్టేది నీకు అరగదు. అందుకే ప్రభు అంటాడు, ఈ భూమి మీద సేవకులు అనేక మంది ఉన్నారు, తండ్రులు కొందరే. నాట్ ఎవ్రీ పాస్టర్ ఈజ్ యువర్ ఫాదర్, బీ కేర్ఫుల్. నాట్ ఎవ్రీ పాస్టర్ ఈజ్ యువర్ ఫాదర్. ప్రతి సేవకుడు నీ తండ్రి కాదు. ఒకవేళ ప్రతి సేవకుడు నువ్వు తండ్రి అంటున్నావా, నీకు ఎంతమంది తండ్రులు? పోనీ నీకు ఎంతమంది మమ్మీలు? చాలా లోతుకి వెళ్తా తర్వాత నేను, మీరు తట్టుకోలేరు మళ్ళీ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాదర్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. నీ జీవితంలో ఒకే ఒక తండ్రి ఉండాలి అంతే. 100, 20 మంది, 30 మంది తండ్రులు కాదు. ఆమెన్. ఒకే తండ్రి, నీ కాపరి నీ తండ్రి. ఆమెన్. ప్రతి పాస్టర్ రోడ్డు మీద పోయి, ప్రతి పాస్టర్ లక్షల మంది, 10,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది ఉన్నటువంటి సంఘం పాస్టర్ నీ పాస్టర్ కాదు, నీ తండ్రి అంతకన్నా కాదు. ఫస్ట్ ఆనర్ యువర్ ఫాదర్, దెన్ యూ కెన్ ఆనర్ యువర్ అనదర్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఫస్ట్ నీ తండ్రిని కనపరచు, ఆ తర్వాత పక్కన సేవకుని కనపరచుకో. ఆమెన్. సో there are many reasons. చాలా రీజన్స్ ఉన్నాయి ఆశీర్వాదాలు ఆగిపోవడానికి. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. I never see any comment, I never see any like from any EGM person. ఓన్లీ ఫ్యూ, మ్యాక్సిమం 10 పీపులే పెడతారు. ఏనన్నా ప్రభా ఎవడు వాక్యమైన డాపా అందే ఏంది ప్రభా అంటే, వాళ్ళు పెద్ద ఎనర్లేరని, ఇది వాళ్ళు వేరే బాగెట్టారు. ఆ పాస్టర్ గారు నాకే చూపిస్తారు ఉల్టా. పాస్టర్ గారు ఈయన చూడు బలి చెప్తున్నాడు, నేను చెప్పనా? ఆ పాస్టర్ ఇట్ట నాకెందుకు వాళ్ళ పాస్టర్తో పొరపాటు తొంగి కూడా చూడండి. నేను చర్చికి నేను ఐ నెవర్ సీ లైక్ దిస్. ఐ నో మై మ్యాంటల్, ఐ నో మై కాలింగ్, ఐ నో మై మినిస్ట్రీ, ఐ నో మై అనాయింటింగ్. నాకు తెలుసు. మీరు నమ్మితే మీరు దేవుని మహిమను చూస్తారు. ఆమెన్. మీరు అద్భుతాలు చూస్తే మీరు నలుగురిని తీసుకొస్తారు, వాళ్ళు అద్భుతాలు పొందుకుంటారు. నాన్న మీకు ఎన్నిసార్లు వస్తుందిరా పాసు? మామూలుగా అడుగుతాను, మీకు ఏమైనా షుగరా? ఎరా షుగర్ వాళ్ళు ఎన్నిసార్లు పోతారు పాస్కి? వాళ్ళకి ఏమన్నా కెట్టిల్ ఏదైనా పెడతారు కదా నాన్న? హాస్పిటల్ ఏం పెడతారు? మాది బెడ్ ప్యాక్ పెట్టుకోండిరా అందరూ. బెడ్ ప్యాక్ పెట్టుకోండి ఒక్కొక్కరు. తేపగా లేచిపోతున్నారు బయటికి షుగర్ పేషెంట్లలాగా. నేను వాకింగ్ చెప్తున్నా, నేను సోది చెప్తున్నానా? ఎరా బెడ్ ప్యాక్ పెట్టుకోండి వచ్చేటప్పుడు. ఒక్కొక్కరు పెట్టమ్మా, 10 మంది ఉన్నారు, బెడ్ ప్యాక్ పెట్టండి ఒక్కొక్కరికి. బెడ్ ప్యాక్. వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు ఆడవాళ్ళు. పాపము వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు మీకు తెలిసి. ఆడవాళ్ళు దే సఫర్ ఎ లాట్. వాళ్ళు చాలా బాధపడతారు, చాలా వేదన చెందుతారు వాళ్ళు స్త్రీలు. వాళ్ళు ఓడ్చుకొని గమ్ము కూర్చో ఉంటే మీరు తేపగా వరుసగా లైన్ కట్టి స్కూలారా? రేపు నెక్స్ట్ వీక్ కానీ చేస్తే బెడ్ ప్యాకులు తెస్తా ఒక్కోడికి. ఎందుకు వస్తాయి రేపు మీకు పాసులు? ఏదో వాకింగ్ చెప్పినట్టు వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు. వాకింగ్ చెప్తున్నాను, నువ్వు చొక్క నీళ్లు తాగను నేను. మంచి మంచి కట్టుబాట్లు అన్న మీవి, మంచి మంచి ఎథిక్స్ ఒక్కొక్కరివి. ఎక్సలెంట్ పీపుల్ రా మీరు. అది వచ్చాడా లోపల రా, దా కూర్చోనన్న. పాస్ పోయి వచ్చావా? పాస్కి వెళ్ళావా? వాటర్కి వెళ్ళావా? ఓకే. సర్మని చెప్పి పలిసిపోయాడు. ఇది ఏంట్రా ఇవి? పిల్లలు కూర్చుంటున్నారు శ్రద్ధగా. ఈ మగపిల్లలకి ఇదేం పిచ్చి పట్టింది? ఏంట్రా వీళ్ళు ఏంది? ఓ మై గాడ్. మరి నాకేం వస్తున్నాయమ్మా? చేతులు వస్తున్నాయి నాకు.
ముసలోళ్ళు అయిపోయారు అప్పుడే. కొంచెం ఓపిక పట్టుంటారు, డిసెంబర్ దాకా చైర్లు పంపిస్తాను, అందరు చైర్లు కూర్చుంటారు. మీరేం వరి అవ్వకండి, డిసెంబర్ నుంచి అందరు చైర్లో కూర్చుంటారు చర్చిలో. దీనికన్నా ఆమె ఏం చెప్పరు సిగ్గు లేక, కేకరించి పోస్తారా మిమ్మల్ని. చీ ఏందిరా ముసలోళ్ళలాగా. నేను ఆదివారం 9-10 గంటలు నిలబడతాను తెలుసా? తెలుసు, దీనికి గంగిరెద్దులా తలకాయ చెప్తారు. ముసలోళ్ళరా మీరు, కాళ్ళు నొప్పులు ఎట్టొస్తాయిరా నాకు అర్థం కాదు. పులిని చూసి నక్కవాత పెట్టుకుందంట. ఒకడు పోతే వెంటనే ఇంకోటి దాకా క్యూలో పోవాలి. వరుసగా పోయి, అరే వాక్యం అయిపోయింది చూడు, అయిపోలే అబ్బా ఎంతసేపు చెప్తాడు ఇంకా. ఒకప్పుడు చర్చిలో పాతకాలంలో పురుషులు మొత్తం బయట ఉండేటోళ్ళు. ఛాయ్కి పోయి ఛాయ్ తాగేసి వచ్చేసి, పాస్టర్ అందరం పైకి లేచి ప్రార్థన చేసుకుందాం, కానుకలు సమర్పించుకుందాం. అప్పుడు దెబ్బ వచ్చి కూర్చుంటారు. కొందరు ఒక బ్యాచ్ ఉంటుంది, ఆశీర్వాదానికి వస్తారు. ఆశీర్వాదమా? అదేంది? నీ వర్షిప్లో బ్లెస్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. వాకింగ్ చెప్పేటప్పుడు బ్లెస్ అవ్వలేదు, పోనీ ఆరాధించినప్పుడు బ్లెస్ అవ్వలేదు, నేను ప్రార్థన చేసినప్పుడు బ్లెస్ అవ్వలేదు, ఆ లాస్ట్ ప్రేయర్ అప్పుడు ఏం బ్లెస్ అవుతావు నువ్వు? చాలా యవనస్తులు చూశాను నేను. వాకింగ్ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారు, కానుకలు పాటుకొచ్చేస్తారు, లాస్ట్ ఆశీర్వాదం ఇస్తున్నారు, పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆయన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ అంటాడు ఆ పాస్టర్ గారు. పాపం వీళ్ళు అబ్బా నట కిరీటీలు రా ఒక్కొక్కరు అనిపిస్తుంది నాకు. మస్తు యాక్టర్లు ఉంటారు, అస్సలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. నేనంట పావల బ్లెస్సింగ్ కూడా రాదు. తండ్రి అయిన ఈయన చేతులు తీసి పాస్టర్ అందరూ భక్తుల్లాగా తల దించుకున్నారా, ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను బ్లెస్సింగ్ తీసుకుంటాను అనుకుంటా. ఆయన ఎర్రగా తీసేస్తాడు లాస్ట్ ప్రేయర్. పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన, ఎవరికి? మీతో అన్యోన్యమైన సహవాసం సదాకాలం మీకు మీ కుటుంబాలకి, మీ పిల్లలకి, వాళ్ళ బంధువులకి అందరికి ఉండును గాక అంటాడు ఆయన. వీళ్ళందరూ ఆమేన్ అంటారు. వీళ్ళు అయ్యో బాబోయ్, నీకు 2 గంటల్లో రాని ఆశీర్వాదం ఆయన 2 సెకండ్లో చేసిన ప్రార్థనకు వస్తుందా? నో వే. తీసి పడేసి ఆ ప్రాజెక్టే నేను. మీరు చూసుంటారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తారు, ఒక్కసారి కూడా ఆశీర్వాదం పాస్టర్ గారు ఇలేదంటే, మరి నేను చెప్పింది ఏంది? వాక్యం ఆశీర్వాదం కాదా? మరి నేను చెప్పిన ప్రార్థన ఏంది? ఆశీర్వాదం కాదా? కిలోలు నూనె పోస్తున్న ఆశీర్వాదం కాదా? వందల కిలోలు లీటర్లు తాగుతున్నారు ఆశీర్వాదం కాదా? ఆడొస్తుందా మీకు ఆశీర్వాదం? కొంచెం క్రాక్ నేను, ఓకేనా? పొరపాటును కూడా అర్థం. నేను ఇవన్నీ పక్కన పెట్టేసి పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చేస్తున్నారు, పదండి ఆశీర్వాదం ఇచ్చేస్తాను. ఎక్కడున్నాయి? బ్యాగులు ఉన్నాయో నా ఆశీర్వాదం ఇవ్వడానికి మీకు? మొట్టమొదటిగా వచ్చి కూర్చోవాలి నువ్వు మందిరంలో 7 గంటల కంటే 7 గంటలకు కూర్చో ఇట్లా. అప్పుడు దింపుతాడు దేవుడు దీవెన నీ మీద. ఆమేన్. ఏమో చెప్పలేము, ఆరాధించేటప్పుడు బ్లెస్ అయిపోవచ్చు నువ్వు. ఏమో చెప్పలేము, వాకింగ్ చెప్పేటప్పుడు బ్లెస్ అయిపోవచ్చు. ఏమో చెప్పలేము, లాస్ట్ మళ్ళీ ఆరాధన స్టార్ట్ చేస్తానేమో, మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేస్తానేమో, మళ్ళీ బ్లెస్ అయిపోవచ్చు. అది నమ్ము. ఆ లాస్ట్ మొక్కల ప్రార్థనలో నమ్మకు. అసలు ప్రభుని తీసేదాన్ని అన్నాడు. తీసేదాన్ని తీసి పడేసాను. ఇంతవరకు నేను మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఇంతవరకు నేను దాన్ని ప్రార్థన కూడా చేయలేదు, నేను చెయ్యను కూడా. ఐ వోంట్ ప్రే. నిన్ను స్వస్థపరుస్తానేమో, నిన్ను విడిపిస్తానేమో. ఆ పౌలు రాశాడు ఆ మాట, అది మంచిదే. ఆ సంఘాలకు బాగానే ఉంది చెప్పుకుంటే మన నో ప్రాబ్లం. ఐ డోంట్ లైక్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ టు ప్రే లైక్ దాట్. మనం సపరేట్. ఆమేన్. నేను చేయిందండి. మన తండ్రి అయిన దేవుని ఉంది, ప్రేమ ఉంది, అది మీరు తెలుసుకోవట్లే గుడ్డోళ్ళు. యేసుక్రీస్తు కృప ఉందే లేదా? ఉంది, మీకు అర్థం కావట్లే చోటోళ్ళు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మీకు అర్థం కావట్లే ఇర్రోళ్ళు. నేనేం చేయాలి? అది చెప్పాలా? పాస్టర్ గారు ఏంది పరలోక ప్రార్థన చేసి ముగించేశాడు అంటే పాస్టర్ గారికి ఆశీర్వాదాలు ఇచ్చే అధికారం లేదా అని కొందరు అనుకుంటారు. నాన్న మీకంటే ఎక్కువనే ఉంది మనకు. మీకంటేనే మీరు చూసిన పాస్టర్లు, ముదురు టంకు పాస్టర్ల కంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు నాకు అధికారం. The Lord has anointed me with authority and power and dominion to cast out demons, to heal the sick, to prophesy, to bless everyone. అది పౌలు మాట. ఏడన్నా యేసు ప్రభు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ, ఎక్కడ యేసు ప్రభు వల్ల? యేసయ్య మినిస్ట్రీలో లేదు. అది ఉందా? లేదు. అండ్ ఐ ఫాలో జీసస్. ఐ
సీ పాల్ బట్ ఐ ఫాలో జీసస్. నేను బైబిల్లో యేసు ప్రభుత కంటే ఉత్తమమైన వాడు నాకు కనిపిలే, ఉత్తమమైన వాడిని నేను వెంబడిస్తున్నాను. ఆమేన్. And he prayed for the sick. He laid his hand. He prophesied. He preached. వాక్యం చెప్పాడు, బలపరిచాడు. ఇప్పటికి చాలామందికి మంట, ఆయన అందరికి ఎత్తాడు ఇదని. నా ప్రభు రక్తం నా ఇష్టం, నీదేంది బాధ? ఆమేన్. నీకేంది నొప్పి? నీకు డబ్బులు లేవేమో, నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రతి వారం ఇక. ఆమేన్. నస ఒక్కొక్కటిది నస నస నస. ఏంది చిన్నపిల్లకాయలకి ఎత్తాడు? ఒక ఆమె అయితే రేపు డెలివరీ, ఈరోజు వచ్చి సాక్రిమెంట్, అయ్యారు నాకు సాక్రిమెంట్ ఇవ్వండి. ఇస్తారా అన్న? సాక్రిమెంట్ ఇచ్చాను. మార్నింగ్ 6 o'clock హాస్పిటల్కి వెళ్ళిపోయింది, 5 minutes డెలివరీ అయిపోయింది. అది దీని విలువ ఎవరికి తెలియదు. నేనేదో నాకు బాటిల్ ఎక్కువైపోయినాయి, సాక్రిమెంట్ ఎక్కువైపోయి, మనుషులు ఎక్కువైపోయి ఇస్తానేమో అనుకుంటున్నారు. మీకు అసలు అర్థం కావట్లే దీని విలువ. నేను 90% పాస్టర్లకు అర్థం కూడా కాను. నేను ఎవరికి అర్థం కాకపోయినా పర్లే, నా ప్రభువుకు నేను అర్థమైతే చాలు, నాకు నా ప్రభువు అర్థమైతే చాలు. ఆమేన్. లోకమంతా ఒకవైపు వెళ్తున్నా, నువ్వు దేవుడి వైపు వెళ్తే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. స్టిల్ మెనీ పెద్ద పెద్ద సేవకులకు ఒకటే, ఈడు ఆశీర్వాదం నేను ఇచ్చి నేను మైకి పట్టుకున్న కానించి తనేమంటే ఆశీర్వాదాలు అంటే అది కూడా ఆశీర్వాదమే, నిలబడ్డ ఆశీర్వాదమే. మై ప్రెజెన్స్ మేక్ సమ్ డిఫరెన్స్. యేసు ప్రభు వచ్చి నిలబడితే అది ఆశీర్వాదమే. అసలు నిలబడితే చాలు, నీ సేవకుడు దైవజనుడు, అక్కడ ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మై ప్రెజెన్స్, ఐ నో మై ప్రెజెన్స్ మేక్ సమ్ డిఫరెన్స్. వచ్చానంటే దెయ్యాలు పిన్ డ్రాప్ సైలెన్స్. దాట్స్ అ బ్లెస్సింగ్. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆడికి ఇచ్చేది కొత్త ఆశీర్వాదాలు నీకు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ నా వల్ల కాదయ్యా. నీకు ఈ ఫార్మాట్ నచ్చాలి. ఆమేన్. హల్లెలూయా. ఆస్క్, అడుగు, దాని గురించి ఆలోచించు, దేవుడు ఇస్తాడు. నువ్వు అడగట్లేదు, ఆలోచించట్లేదు, గాడ్ వోంట్ గివ్ యూ మ్యాన్. దేవుడు కూడా తనకు ఒక ఈగో ఉంది. దేవుడు కూడా ఒక ఈగో, నా బిడ్డలు అడిగితే నేను ఇస్తానని. ఆమేన్. సో ఆ ఈగోని ఎందుకు మనం హర్ట్ చేయాలి? అడుగుదాం మనం దేవుణ్ణి. అడిగి చూడండి ఈ నెల సెప్టెంబర్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్స్. ఉద్యోగస్తులారా, ఉద్యోగం లేని వారా, వ్యాపారస్తులారా, వ్యాపారం లేని వారా, సమయాన్ని ప్రభువుకి కేటాయించండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చాలామంది యేసు ప్రభుతో ఫోన్ చేస్తూ ఉన్నారు. అక్కడ శాస్త్రులు, పరిచయులు అందరూ వచ్చి, సుంకర్లు వచ్చి అయ్యో 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 తొట్టుకుంటా ఉన్నారు. ఏమైందంటే మీ 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 శిష్యులు చేయి కడుక్కోకుండా తింటున్నారు. మీ శిష్యులు చేయి కడుక్కోకుండా తింటున్నారంట. ఆడు అయ్యో 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 కొట్టుకుంటూ వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి. ఏమైందండి? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఎందుకు అరుస్తున్నారండి? మీ శిష్యులు చేయి కడుక్కోకుండా తింటున్నారు. అవునా? అయ్యో ఎంత పని జరిగిపోయింది, తినంటారా అన్నాడు. ఎవరున్నారు యేసు ప్రభుతో? సరే, శిష్యులతో ఎవరున్నారు? నువ్వు అక్కడ శానిటైజర్ తీసుకొని తుడుచుకొని, నా ముందు డెటాల్ తీసుకొని రుద్దుకొని, నా ముందు నువ్వు టూ మచ్ స్పిరిచువల్గా చేస్తే మాత్రం ప్రభు అక్కడ ఉండడు. ఆమేన్. కరెక్టే. ఏదో అవుతా ఉంది, ఏదో జరుగుతూ ఉంది. వాజ్ దేర్. వెళ్దామంటే ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన దేనికన్నా? దేనికి ప్రార్థన? నేను వెళ్ళేనా అంటే నువ్వు నాకంటే ప్రార్థన ఎక్కువ నమ్ముతున్నావా? మంచిది. కొన్ని పైత్యాలు ఉంటాయి. అన్నం ప్రార్థన చేసుకొని అన్నం ప్రార్థన చేసుకుని తినాలి ఇక్కడ బైబిల్ ఉందా? వినబట్టలే. ప్రార్థన చేసుకొని తినాలని బైబిల్ ఏడన ఉందా? మరి ప్రార్థన చేసుకొని తినకపోతే పాపమా? చాలా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుని ఎట్లా? పాస్టర్ గారు ఏమంటారండి? ప్రార్థన చేసుకుని యూ నీడ్ టు ఫీల్ దట్. కొన్ని ఫండమెంటల్ ఎథిక్స్ చిన్నపిల్లలకి నేర్పించచ్చు, దేవుడికి నేర్పించకూడదు. ఆమేన్. హల్లెలూయా. నీ పిల్లలకి రే ప్రార్థన చేసుకుని కాలేజీకి పోవాలి, స్కూల్కి నేర్పించు. అరే ప్రార్థన చేసుకుని అన్నం తినాలని నేర్పించు. అవన్నీ మంచివే. కానీ
ప్రార్థన చేసుకొని బయలుదేరదాం. అవునా, చెయ్యండి. అయిందా, పోదామా? నువ్వు ప్రార్థన చేసుకున్నా, నువ్వు ప్రార్థన చేసుకోపోయినా నేను నీతో ఉన్నాను. ఆమేన్. ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. హల్లెలూయా. నేను నీతో ఉంటే నీకు ఇంచు పొర్ర కూడా దేవుడు జరగనీయడు. హల్లెలూయా. The presence of your God and the presence of your man of God. Amen. ఆయన సన్నిధి చాలా గొప్పది. You feel to pray? Go inside and pray. Don't stop. Amen. భూమి మీద చాలా పైత్యాలు ఉన్నాయి క్రైస్తవులకి. ఆ పైత్యం అంతా కక్కబడును గాక. ఒకరోజు వస్తే అందరికి ట్రీట్మెంట్ చేస్తాను, ఒక బాటిల్ వాటర్ ఇస్తాను, ఆ పైత్యం కడుపులో వచ్చి మొత్తం బయటకు వచ్చేస్తాను. భర్తలను మళ్ళీ ఇస్తారు భార్యలు, ప్రార్థన చేసుకో. భర్తకి చిర్రెక్కిపోయి నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా అని అంత దూరం ఎందుకు తెచ్చుకుంటారు? ఓవర్ యాక్టింగ్. ప్రభువా నా పెనిమిటిని కాపాడయ్యా, నా భర్త రాకపోకలు చూసుకోయ్యా, బట్ ఎటో పోతున్నాడు అయ్యా. ఒకరోజు నీ భర్త నీ ప్రార్థనలోకి వచ్చి నేను కూడా జాయిన్ అవ్వచ్చా అని అడుగుతాడు. అప్పుడు చెయ్యి. రా అని ప్రార్థన. సైతాన్ ప్రార్థనలో కూర్చో. సైతాన్ ఎక్కడ కూర్చుంటుంది ప్రార్థనలో? If your husband is devil, why your husband will sit in prayer? అవునా కదా? సైతాన్ మొకందన రా ప్రార్థన కూర్చోంటే మీ ఆవిడ సైతాన్ అప్పుడు ఎట్ట కూర్చుంటుంది ప్రేయర్లో? డీమన్స్ కూర్చోలేవు ప్రేయర్లో. సో డోంట్ అలౌ ద డీమన్స్ టు సిట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. గో అండ్ ప్రే. చాలా విషయాలు తెలుసుకుంటే ఈరోజు మీరు. ఆమేన్. చాలా కూర్చున్నానంటే నేను కొన్ని వందల వేల మర్మాలు చెప్తాను. నిలబడుకుంటేనే మీరు సేఫ్. నేను కూర్చున్నానా ఒక 5-6 గంటలు ఎగురుతుంది మీకు. డోంట్ కాల్ డీమన్స్ టు సిట్. ప్రభా నా పెనిమిటి, నా బిడ్డల్ని, నా భార్యని కాపాడయ్యా, బలపరిచాయి, దీవించాయి అన్నప్పుడు ఒకరోజు వాళ్ళే వచ్చి నీతో ఏకీవించి ప్రార్థన చేస్తారు. డోంట్ ఫోర్స్. ఎవరిని ఫోర్స్ చేయకండి, ఎవరిని బలవంత పెట్టకండి. ఎవరిని అస్సలు చేయకూడదు. మనం దేవుడి దగ్గరికి ఇప్పుడు లాక్కొని రాకూడదు జుట్టు పట్టుకొని. మనం వెళ్తా ఉంటే వాళ్ళు వచ్చేస్తూ ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో అది మన దేవుడు. హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో ప్రార్థన జీవితాన్ని పెంచగలిగితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీకు కావాల్సినవి ముందుగానే చేస్తాడు. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు దేవుడు. ఆమేన్. సో యువర్ లార్డ్ ఈజ్ వెరీ గ్రేషియస్. నీ దేవుడు చాలా గొప్పడు. ఆమేన్. ఐ హోప్ యు ఆర్ ఆల్ యు ఎంజాయ్డ్ లిజనింగ్ సర్మన్స్. ఆమేన్. సో యువర్ లార్డ్ ఈజ్ విత్ యూ. డోంట్ వరీ. డోంట్ థింక్ అబౌట్ యువర్ ఫిజికల్ థింగ్స్. ఈ శరీర సంబంధమైన వాటి గురించి కేంద్రీకరించకండి. ఆత్మ సంబంధమైన వాటి గురించి కేంద్రీకరించండి. అప్పుడు మీరు ఎంతో బలపడతారు, ఎంతో దీవించబడతారు, ఎంతో ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ క్యారెక్టర్ మిమ్మల్ని దేవుడు ముందుకు తీసుకెళ్తుంది. మీ క్యారెక్టరే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఆమేన్, ఆమేన్. తెలుగులో గుణము అంటారు, దాన్ని ఏమంటారు? గుణం అంటారు. ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటారు. ఆ క్యారెక్టర్ కోసం మనం బతకాలి. గాడ్ సీస్ యువర్ క్యారెక్టర్. హౌ ఈజ్ యువర్ క్యారెక్టర్ టుడే? ఎంతసేపు ప్రేయర్ చేస్తున్నావు? ఎంతసేపు ప్రభు సన్నిధిలో ఉంటున్నావు? ఎంతసేపు దేవుడితో మాట్లాడుతున్నావు? ఇవన్నీ ఆయన చెక్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు కూడా ఆశీర్వాదం, ఆఖరి ఆశీర్వాదం అంటారు చూసారా, అది ఎప్పుడు మీరు వినరు నా దగ్గర నుంచి. ఐ నెవర్ డూ దట్. ఐ వోంట్ డూ దట్. ఇఫ్ గాడ్ పర్మిట్స్ ఐ విల్ డూ. బట్ ఇంతవరకు నన్ను దేవుడు ఎంకరేజ్ చేయలేదు. నేను అది చెప్పను కొద్ది. బికాజ్ ఐ యామ్ ఎ బ్లెస్సింగ్ టు యూ. నేను నిలబడితే మీకు ఆశీర్వాదాలు, నేను పడిగితే మీకు ఆశీర్వాదం, నేను మీతో ఉంటే ఆశీర్వాదం. మీరు అంతే. ఆమేన్. అవన్నీ లేవి లాస్ట్లో మన పరమ తండ్రి అవన్నీ దాంట్లో ఏమి లేవు. ఓకే. పౌలు అలా దీవించాడు వాళ్ళని గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమిస్తాడు, యేసు ప్రభు కృప చూపిస్తాడు, పరిశుద్ధాత్ముడు సహవాసంలో మనతో ఉంటాడు అని పౌలు ఒక మాదిరిగా చెప్పాడు వాళ్ళకి. ఆమేన్.